గోదావరి పుష్కరాల పనులపై రెండో రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. Closer. Second is temples ki closer, sir. Third, 2 roads connecting, sir. Ivi priorities. Okay, parameters మీద can you sir అందులో 300 కిలోమీటర్ల హైయెస్ట్ ప్రయారిటీ కింద ఉన్నాయి సార్. 365 వర్క్ సార్, 341 crores. How many kilometers? 430 kilometers. Sir. So out of that, can you include this part, this 120 kilometers? అది ఒకసారి చెక్ చేసి ఈ 430లో మనకి 120 కిలోమీటర్ కవర్ అవుతుంది, ఎంత కవర్ అవుతుంది అనేది ఒకసారి. అంటే వాళ్ళ మేడం మీ ప్రయారిటీ 320. Sir, that is for all 6 districts. I am telling about 6 districts. East Godavari 178 kilometers. East Godavari Bedam. Okay, in 178 kilometers లో మీరు మన ఎన్ని ఇచ్చారు శాస్త్రికి? శాస్త్రిలో 4 వరకు. 80 kilometers. Pier. చెప్పండి ఇక. అవి మనం ప్రపోజ్ చేసి మేము శాస్త్రి తీసి అబ్బో మరి 8,000 కాదట్లయితే ఇంకా చాలా ఎక్కువ ఉంది. పంచాయతీ రోడ్స్ ఎక్కువ పంచాయతీ సార్ రామ్మోహన్ రావు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేశారంటే మా సరౌండింగ్స్ ఏరియా అంతా ఆర్ఎండ్బికి కన్వర్ట్ చేశారు సార్. పంచాయతీ రాజ్ రూరల్ ఏరియా అంతా కూడా నియోజకవర్గం అంతా కూడా ఆర్ఎండ్బి గ్రాంట్స్ రాకపోతే ఆ వర్క్లు కావు సార్, మనకి కవర్ కావు, పంచాయతీ రాజ్ కవర్ కాదు. ఆర్ఎన్బి రోడ్ కింద ఇప్పుడు ఆర్ఎండ్బిలో ఇగిపోతే ఎక్కడ పని అక్కడ ఆగిపోదు సార్, మన పంచాయతీ కవర్ కావట్లేదు అయిపోవాలి. సరౌండింగ్స్ రాజమండ్రి సరౌండింగ్స్ అంతా కూడా. సో ఇప్పుడు ఇది అప్లై కాదు ఈ రూల్, నేను చెప్పేది ఎక్స్క్లూడెడ్. yes sir. అంటే శాస్త్రి రోడ్స్ శాంక్షన్ అయింది సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ సార్ వి వాస్ట్ ప్రొజెక్టెడ్ అడిషనల్ పిఆర్ అంటే కొద్దిగా ఎక్కువగా మా రోడ్డు పెట్టాలి సార్ ఆ స్కీమ్. కెన్ ఎక్స్ప్లోర్ ఎనీ పాసిబిలిటీస్ ఇన్ సెంట్రల్ స్కీమ్స్? మన అదే డివోషన్ సంబంధించిన పేరు మంచిది ప్రసాదంలో చేయొచ్చా, అప్లై చేయొచ్చా? సర్క్యూట్ దాని గురించి అవి ఏదైనా కనీసం ఒక అంటే నేను అనేది ఈవెన్ యాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రిడ్ ప్లానింగ్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ దేశంగా అరౌండ్ 1,324 kilometers ఉంది రిక్వైర్మెంట్ ఉంది అలాగే. సో ఫ్రమ్ పంచాయత్ సైడ్ వీ హ్యావ్ సెంట్రల్ స్కీమ్ కెన్ వి బ్రింగ్ అనదర్ 30-40 lakhs ఇన్ డిఫరెంట్ స్కీమ్స్లో అట్లా పుల్అప్ చేసి అట్లీస్ట్ కెన్ వి ఎన్ని చేయగలం అట్లా హౌ కెన్ యూ ప్లాన్ దట్? మైక్రో ప్లానింగ్ ఎలా కుదురుతుంది మనకి? అండ్ నా ఉద్దేశం ఇప్పుడు గ్రిడ్ ప్లానింగ్ లాగా ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ ఇన్ వెరీ బ్రాడ్ అవే మైక్రో ప్లానింగ్ ఏదైనా చేయొచ్చు, చాలా పాసిబిలిటీ ఉందా? కల్చరల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి కొంత గ్రాంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. టూరిజం నుంచి ఏం లేవా ఇట్లా సెంట్రల్ చేసి సార్ మనకు డెఫినెట్లీగా ఈ ప్రసాద్ స్కీమ్లో మనకి ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పుష్కరాలకి టెంపుల్ ఉంది కాబట్టి అన్ని టెంపుల్స్ ప్రతి గ్రామంలో ఉంటాయి కాబట్టి ఆ టెంపుల్స్ సర్క్యూట్గా చేసి ప్రసాద్ స్కీమ్లో పెడితే ఫండ్స్ తెచ్చుకోవచ్చు. హౌ మచ్ మనకి what is the limitation for us? Is it any state limit or ప్రసాద్ స్కీమ్ గురించి మనం 500 that includes roads లేకపోతే ఓన్లీ టెంపుల్ రెస్టరేషన్? టెంపుల్ రెస్టరేషన్ ప్లస్ మన దానికి అప్రోచ్ రోడ్స్ అప్రోచ్ కనెక్టింగ్ అలాగే దాన్ని ప్రసాదం స్కీమ్ సార్, దాని గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయంటే సేమ్ గారు ప్రసాదం స్కీము ఇప్పటి వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో 3 temples కి ప్రసాదం స్కీమ్ లో ఇచ్చేసారు. టెంపుల్ రెస్టరేషన్ చేస్తారు కానీ రోడ్స్ టెంపుల్ సార్ అన్నవరం కాంప్లెక్స్ లో ఎవ్రీ డెవలప్మెంట్ సార్, నాట్ టు అదర్ సర్క్యూట్స్. అన్ని డెవలప్మెంట్ ఇస్తారండి. అన్నవరం ఓన్లీ వన్ టెంపుల్. ఇప్పుడు అలాగే అన్నవరానికి ఇచ్చారు, అలా డెవలప్ చేయడానికి టెంపుల్ ఇచ్చారు సార్ అన్నవరం. ఆల్ ఫెసిలిటీస్ ఇన్ అన్నవరం ఇప్పుడు శ్రీశైలం ఉందనుకోండి, మొత్తం అంతా డెవలప్మెంట్ చేశారు 42 కోట్లతో. శ్రీశైలం అవుతుంది సార్, మన విశాఖపట్నంలో ఉన్నటువంటి నరసింహస్వామి గుడి అవుతుంది, అన్నవరం అవుతుంది, సింహాచలం. ఈ 3 మనం ప్రసాదం స్కీమ్ లో కవర్ చేశారు. ఇప్పుడు తెలంగాణలో ఏం చేశారంటే సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీని కొద్దిగా మార్పించారు. మార్పించి కిషన్ రెడ్డి గారు వాళ్ళు
ప్రతిదానికి మీరు 40 కోట్లు ఒకే విధంగా ఎలా కట్టమంటారు? 40 కోట్లు 35 కోట్లు కాకుండా ఇది ఈ ప్రసాదం స్కీమ్ ని కొద్దిగా తగ్గించి ఎక్కువ టెంపుల్స్ కి ఎందుకు ఇవ్వకూడదు? వాడు గైడ్ లైన్స్ ఎలా పెట్టారంటే అండి 45 కోట్లు 50 కోట్లు అని పెట్టేశారు. తగ్గించి ఎక్కువ టెంపుల్స్ కి ఎందుకు పెట్టకూడదని కిషన్ రెడ్డి గారు బాగా ఫైట్ చేస్తే వాడు ఇప్పుడు తగ్గించి ఆ విధంగా మనం కూడా ఫైట్ చేసుకుని కొన్ని టెంపుల్స్ తెచ్చుకోగలిగితే మనకు కూడా ఉపయోగం ఉంటుంది. నిన్న ప్రెసిడెంట్ డిప్యూటీ సీఎం గారు నిన్న చాలా క్లియర్గా ఏం చెప్పారంటే ఆల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఆల్ పార్టీస్ మనం ఒక ప్రపోజల్ తయారు చేసి వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం తీసుకెళ్ళి ఈ ప్రపోజల్ సబ్మిట్ చేసి 2-3 ప్రాజెక్ట్స్ పైన మనం తీసుకుంటే బాగుంటుంది. ప్రసాద్ స్కీమ్ కానీ అది కానీ ఏదైనా ఆ విధంగా మనం డబ్బులు తీసుకురాగలుగుతాం. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి లేకపోతే మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం బడ్జెటింగ్ చేసుకునే పరిస్థితుల్లో లేవు. అది ఒక కలెక్టివ్ ఎఫర్ట్గా ఉండాలి ఫ్రమ్ ఆల్ పార్టీస్ అండ్ ఆల్ లీడర్స్. అది ఒక చిన్న సబ్మిషన్ సార్, నేను 15లో ఎమ్మెల్సీ అయ్యాను, ఈసారి ఎమ్మెల్సీగా ఉన్నాను. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి డీప్ ఎక్సర్సైజ్ గతంలో పుష్కరాలు ఎంత ఎక్కువ జరగలేదు. ఎక్సర్సైజ్ అయితే ఎక్కువ చేస్తున్నాం, డబ్బు లేక ఇబ్బంది పడుతున్నాం. మీరు అడిగింది డిప్యూటీ సీఎం గారు అడిగిన దానికి ప్రతిదానికి రిప్లై ఉంది. పంచాయతీ లేని కావాలి, మీరు రోడ్లు కావాలి కంపల్సరీగా డెవలప్ చేయాలని అంటున్నారు కదా. సో దాని సొల్యూషన్ ఏంటి? మనం ఫండ్స్ తీసుకురావాలి. సొల్యూషన్స్ గురించి కూడా చెప్తారు సార్. అసలు ఈ పేర్లు మొదలెట్టింది మేమే. ఈ సాక్షి ఉంది, ఇందులో పూర్వోదయం ఉంది. ఎందుకు మన దగ్గర డబ్బులు ఎక్కువ డిఫిషియన్సీ ఉంది కాబట్టి వీటిని ఏదైనా మనం వాడుకోగలుగుతామా? అట్లా రెగ్యులర్గా మేడం గారు కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్ ఆ రూల్స్ దీంట్లో ఎలాగే ఇన్వాల్వ్ చేయగలుగుతారు మేడం గారు. మనం ఎంపీ గారు చేస్తున్నటువంటి యాక్టివిటీ రెగ్యులర్గా వాటితో కూర్చుంటున్నారు. మన సీఎం గారితో ఎంపీ గారు మన కలెక్టరేట్ నుంచి కూర్చొని మాట్లాడడం జరిగింది. We include them in the SASK by removing few other roads. Immediately చేసేయండి సార్. అంటే commitment so you can say that we will explore and come back in 2 days. We'll explore and come back. I don't want to take that. Once we say so we can work around. Okay, next slide. సార్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనం డిఫరెంట్ స్కీమ్స్ లో ట్యాప్ చేయడానికి ట్రై చేస్తున్నాం సార్. స్వదేశీ దర్శన్ ప్రసాద్ స్కీమ్, తర్వాత రైల్వేస్ ఉంచుకొని అలా వీఆర్ ట్రైన్ సార్. బట్ మనకి ఇప్పుడు 15 ఫైనాన్స్ కమిషన్ పీరియడ్. ఇప్పుడు మీరు ఎంతసేపు రోడ్ల మీదే చెప్పారు కదా, సారీ రోడ్స్ గురించి చెప్పారు కదా. పీపుల్ విల్ బి కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ రైల్వే లైన్స్ కదా, దానికి ఏదైనా ప్లానింగ్ సార్. ఐ ఫినిష్ దిస్ వన్ పాయింట్ సార్. అంటే నిన్న మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మ్యాప్ లో చూపిద్దాం సార్. ఇది జగ్గంపేట సార్, ఆన్ ది ఎన్హెచ్ సార్, నేషనల్ హైవే. మనకి వైజాగ్ నుంచి వచ్చిన ట్రాఫిక్ ని అందరినీ కూడా రాజమండ్రికి లాస్ట్ టైం మనకి తొలి వరకు కూడా ట్రాఫిక్ జామ్ అవ్వడం, అందరం రాజమండ్రిలో డైరెక్ట్ గా వచ్చి దిగడం కాకుండా సార్ సీతానగరం మండలంలో లాట్ ఆఫ్ ఘాట్స్ ఆర్ దేర్ సార్, చిన్న ఘాట్స్. ఈ రోజు మనం వెంకటనగరం వెళ్ళాం సార్, దానిపైన ఇవన్నీ పంచాయత్ ఘాట్ పైనుంచి కింద వరకు. దీస్ ఆర్ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ పోలవరం సార్, అప్ స్ట్రీమ్ ఆఫ్ వెంకటనగరం. సో బొబ్బిల్లంక, మునికూడలి, ముగ్గళ్ళ ఇవన్నీ కూడా సీతానగరం మండలంలో ఉన్నాయి సార్. ఇక్కడికి కూడా మన ఎన్హెచ్ మీద డైవర్షన్ రూట్స్ అండ్ రూట్స్ ఎలా ఉంటాయి అనేది వీ హావ్ పర్సనల్లీ గాన్ అండ్ సీన్ ఆల్ దీస్ రూట్స్ సార్. సో అక్కడ జగ్గంపేట నుంచి గోకవరం నుంచి కోరుకొండ సార్, కోరుకొండ నుంచి దెర్ ఆర్ ప్యారలల్ రూట్స్ సార్. ఒకటి త్రూ కూనవరం, ఇంకోటి త్రూ రాపాక. ఆ 2 రోడ్స్ కూడా ఆర్ఎన్బి రోడ్స్ సార్. సో అవి కూడా దే ఆర్ అండర్ ప్రపోజల్ సార్. ఆ రోడ్స్ కూడా వస్తే మనకి దే ఆర్ వెరీ గుడ్ కనెక్టింగ్ రోడ్స్ టు ఘాట్స్ సార్. మనం అందరినీ తెచ్చి రాజమండ్రిలో దింపడం కంట వీ కెన్ టేక్ దెమ్ అండ్ షో దెమ్ ద రెస్ట్ ఆఫ్ ఘాట్స్ ఇన్ ది. Who would take the call? So we have planned sir, we have seen the roads. ఆ 2 roads sir, ఈ కూనవరం అండ్ రాపాక ఈ 2 roads కూడా now this entire the perception is like this. When they are saying pushkars are happening, that means this is the only ghat it is being published. I mean it is being imprinted in the minds of people. అంటే రాజమండ్రి పుష్కరాలకి వెళ్ళి స్నానం చేయాలి అంటే నాకు ఇదే
నాకు మిగతా నాకు అర్థం కావట్లే. మీరు దీని మీద ఒక మీడియా క్యాంపెయిన్ కానీ అవేర్నెస్ క్యాంపెయిన్ అదేమన్నా ఉందా? దాని మీద ఇంక్లూడ్ చేశారా?